ఘాతాంకాల మీద ప్రెజెంటేషన్కు స్వాగతం. ఒకవేళ నేను మిమ్మల్ని 2 ఇంటూ 3 ఎంత అని అడిగితే ఇది మీకు చాలా ఈజీ. అది 2 ప్లస్ 2 ప్లస్ 2కి సమానం. అది 6 అవుతుంది. మీ అందరికీ తెలిసినట్లుగా 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. మనం ఇప్పుడు ఏమి చేయబోతున్నామంటే మనం ఇప్పుడు ఘాతాంకాలను గురించి నేర్చుకోబోతున్నాము. అవి గుణితంను సంకలనంగా, సంకలనంను గుణింతంగా మార్చడానికి ఒక్క క్షణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పిన దాన్ని క్లియర్గా తెలుసుకుందాము. 2 పవర్ 3 అంటే ఎంత? ఇది 2 ఇంటూ 2 ఇంటూ 2కి సమానము. ఇది 2 ఇంటూ 2 4 ఇంటూ 2 8 అవుతుంది. లేదా ఒకవేళ 3 స్క్వేర్ ఎంత అని చెప్పాలంటే అది 3 ఇంటూ 3కి సమానం. గుర్తుంచుకోండి, నేను చెప్పినట్లుగా 3 ఇంటూ 2 అనేది 3 ప్లస్ 2 అవుతుంది. కాబట్టి 3 ఇంటూ 3 అనేది 9కి సమానము. మరియు 3 ప్లస్ 3 అనేది 6కి సమానము. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎల్లప్పుడూ చిన్న తొందరపాటు ఉంటుంది. మీరు ఘాతాంకాలను గురించి నేర్చుకోగానే వాటిని మల్టిప్లై చేయాలని. మరి కొన్ని ప్రాబ్లమ్స్ని చూద్దాము. -4 హోల్ స్క్వేర్ చెప్పాలంటే -4ని -4 ఇంటూ -4గా రాయొచ్చు. -4 స్క్వేర్ని -4 ఇంటూ -4గా రాయొచ్చు. మనము నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేయడం నేర్చుకుందాము. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అనేది పాజిటివ్ అవుతుంది. తర్వాత 4 ఇంటూ 4 ఇది 16 అవుతుంది. కావున ఇది +16కి సమానము. మీరిక్కడ ప్లస్ రాయనవసరం లేదు. మీకు తెలియజేయడం కోసం ఇంకొకటి చూపిస్తాను. -4 హోల్ క్యూబ్ ఎంత అని అడిగితే అది -4 ఇంటూ -4 ఇంటూ -4 అవుతుంది. మనము ఇంతకు ముందే చూసాము -4 ఇంటూ -4 +16 అని. మరియు దాన్ని -4 చే మళ్ళీ గుణిస్తే అది -64 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఉంది. నేను ఒక నెగిటివ్ నెంబర్ని తీసుకున్నాను. దీని ఆధారం అని అంటాను. ఎప్పుడైతే ఆధారం నెగిటివ్ అవుతుందో ఇక్కడ -4 ఘాతాంకం సరి సంఖ్య అయితే నాకు పాజిటివ్ నెంబర్ వస్తుంది. -4 యొక్క సరి సంఖ్య -4 సరి సంఖ్య 2 కావున 16 అన్నది పాజిటివ్ వచ్చింది. మరియు నేను ఒక నెగిటివ్ నెంబర్ తీసుకొని దాని ఘాతాంకం బేస్ సంఖ్య ఉంటే 3 తీసుకున్నప్పుడు నాకు నెగిటివ్ నెంబర్ వచ్చింది. అంటే ఇది మనకు తెలియజేస్తున్నది ఏంటంటే ప్రతిసారి మీరు ఒక నెగిటివ్ నెంబర్ తీసుకొని తిరిగి దాన్ని మల్టిప్లై చేస్తే ఇది గుర్తును ప్రభావితం చేస్తుందని. నేను ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూపిస్తాను. -1 హోల్ పవర్ 1 ఈక్వల్ టు -1. ఎందుకంటే ఒక -1 ఘాతాంకం 1 అనేది -1కి సమానము. మరియు ఒకవేళ -1 హోల్ స్క్వేర్ అని అడిగితే అది -1 ఇంటూ -1 అది 1 అవుతుంది. కానీ ఒకవేళ -1 హోల్ క్యూబ్ అని అడిగితే మరొకసారి అది -1 ఇంటూ -1 ఇంటూ -1 అవుతుంది. ఇప్పుడు -1 ఇంటూ -1 +1 +1 ఇంటూ -1 అనేది తిరిగి -1 అవుతుంది. కావున -1 హోల్ పవర్ 51 ఎంత అవుతుంది? 51 అనేది బేస్ సంఖ్య కావున మనకి -1 వస్తుంది.
ఒకవేళ ఇది 50 అయి ఉంటే +1 వచ్చేది. మీకు ఇది అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మనకు ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఒకవేళ నేను 5 పవర్ 3 ఎంత అని అడిగితే అది 5 × 5 × 5 అవుతుంది. ఇది 25 × 5 125 అవుతుంది. ఒకవేళ నేను మిమ్మల్ని -5 హోల్ క్యూబ్ ఎంత అని అడిగితే అది -5 × -5 × -5 అవుతుంది. ఇది -125 అవుతుంది. ఇప్పుడు ఘాతాంకాలలో ఒక ప్రిన్సిపల్ని చెప్తాను. ఫస్ట్ నేను ఘాతాంకాన్ని 0 చేస్తే ఎంత అవుతుంది అన్నది చూద్దాం. 2 పవర్ 0ని చూద్దాం. ఏదైనా ఒక అంకె యొక్క ఘాతాంకం 0 అయితే దాని విలువ 1 అవుతుంది. కాబట్టి 2 పవర్ 0 1 అవుతుంది. 3 పవర్ 0 1 అవుతుంది. అలాగే -100 పవర్ 0 కూడా 1 అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణని చూద్దాము. మిమ్మల్ని 3 పవర్ 4 ఎంత అని అడిగితే అది 3 × 3 × 3 × 3కి సమానము. అది 81 అవుతుంది. 3 క్యూబ్ ఎంత? 27 అవుతుంది. ఇది 3 × 3 × 3 అవుతుంది. 3 స్క్వేర్ ఎంత? 9. 3 పవర్ 1 ఎంత? 3. ఇప్పుడు 3 పవర్ 0 ఏమవుతుందని చూడబోతున్నాము. నేను మీకు ముందే చెప్పినట్లుగా మనందరికీ తెలుసు, ఏదైనా అంకె 0ను ఘాతాంకంగా కలిగి ఉంటే అది 1కి సమానం అవుతుందని. మనం ఘాతాంకం 4 నుండి ఘాతాంకం 3కి వెళ్ళినప్పుడు గమనిస్తే 3చే భాగించబడ్డాది. 81/3 27. మీరు ఘాతాంకం 3 నుండి 2కు మారినప్పుడు చూస్తే మళ్ళీ 3తో భాగించాము. అలాగే ఘాతాంకం 2 నుండి 1కి వెళ్ళినప్పుడు కూడా 3తో భాగించాం. కాబట్టి ఇదంతా లాజికల్గా ఆలోచిస్తే మనకి ఘాతాంకం 1 నుండి 0కి వెళ్ళినప్పుడు తిరిగి మనం 3చే భాగించాలి. కాబట్టి 3/3 ఎంత వస్తుంది? 1. అది మీకు కొంచెం అర్థమైందనుకుంటాను. వాస్తవానికి ఏదైనా ఘాతాంకం 0 ఉన్నప్పుడు అది 0కి సమానమని తెలియజేస్తుంది. కానీ మనకున్న సమయంలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇప్పుడు నేను 7 స్క్వేర్ ఎంత అని అడిగితే అది 7 × 7 అవుతుంది. అది 49కి సమానము. ఒకవేళ నేను మిమ్మల్ని -6 హోల్ క్యూబ్ ఎంత అని అడిగితే ఇక్కడ బ్రాకెట్ మొత్తానికి ఉంది కాబట్టి ఘాతాంకం -6కు అవుతుంది. ఇప్పుడు -6 హోల్ స్క్వేర్ ఎంత? అది -6 × -6 × -6కు సమానం అవుతుంది. -6 × -6 +36 అవుతుంది. +36 × -6 దేనికి సమానం అవుతుంది? అది -216 అవుతుంది. ఇంకో విషయం, నేను చెప్పినట్లుగా 0 పవర్ 100 ఎంత? అది చాలా ఈజీ. అది 100 సార్లు 0ని గుణించడం అవుతుంది. అది 0 అవుతుంది. ఇంకొక ఉదాహరణని చూద్దాం. 1 పవర్ 1000 ఎంత అవుతుంది? అది కేవలం 1 మాత్రమే అవుతుంది. 1ని ఎన్నిసార్లు గుణించినా ఫలితంగా మనకి తిరిగి 1 వస్తుంది. మరియు గుణించడంలో మైనస్ ఉందనుకోండి, -1 పవర్ 1000. ఘాతాంకం సరి సంఖ్య కాబట్టి 1 వస్తుంది. ఒకవేళ అదే -1 పవర్ 1001
ఉందనుకోండి, ఎంత వస్తుంది? ఇది -1 వస్తుంది. దీన్ని ఎందుకు గుర్తుంచుకోవాలంటే, ఒక నెగిటివ్ నెంబర్ని ఈవెన్ నెంబర్ సార్లు మల్టిప్లై చేస్తే, ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య సార్లు మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. అలాగే ఈవెన్ నెంబర్ సార్లు కాక ఆడ్ నెంబర్ని తీసుకున్నట్టయితే మనకి మైనస్ వస్తుంది. అంటే బేస్ సంఖ్య ఉంటే మైనస్ వస్తుంది. అది తిరిగి నెగిటివ్ నెంబర్గా మారుతుంది. ఇప్పుడు మనం కొన్ని మామూలు ప్రాబ్లంలు చేద్దాము. నేను కేవలం మీకు ఘాతాంకాల గురించి బేసిక్స్ గురించి అవగాహన రావడం కోసమే ఈ క్లాస్ చెప్తున్నాను. 8 స్క్వేర్ ఎంత? అది 8 × 8, అది 64కి సమానము. 25 స్క్వేర్ ఎంత అవుతుంది? చెప్పాలంటే 25 × 25, అది 625కి సమానం అవుతుంది. 2 యొక్క ఘాతాంకాలు ప్రతిసారి ఆసక్తికరంగా ఉంటాయి. ఇది ప్రత్యేకమైనది. ఉదాహరణకి 2⁴, అది 2 × 2 × 2 అవుతుంది. 2 × 2 ఎంత? 4. ఇంకొక 2 × 2 4, కావున 4 × 4 16. నేను ఇప్పుడు ఒకటి ఆసక్తికరంగా చేస్తాను. ఒక పర్పస్ మీద చేస్తున్నాను. మనం చూస్తే 2⁴ని 4 × 4కి సమానంగా రాయొచ్చు. ఎందుకంటే 4 × 4 మనం ఇక్కడ చేశాం కదా, కాబట్టి 4 × 4గా రాస్తున్నాను. దీని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తాను. కానీ దాని అర్థం ఏమిటంటే 2⁴ని 2² × 2² అని కూడా రాయొచ్చు. మిమ్మల్ని కూర్చోబెట్టి దాని గురించి ఆలోచించేలా చేస్తాను. కానీ దానికంటే మీకు జనరల్ ఐడియా ఉండటం కోసమని బేసిక్ ఘాతాంకాల గురించి చెప్పాను. నాకు తెలిసి మీరిప్పుడు లెవెల్ 1 ఘాతాంకాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారు.